రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి సింగోటం రాము హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ 8 మందిలో 2 మహిళలు కూడా ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాము స్నేహితుడైనటువంటి మణికంఠ ఈ హత్యకు స్కెచ్ వేసి ఈ హత్య చేయించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. హనీ ట్రాప్ పేరుతో, అంటే ఈ మణికంఠ రాము ఇద్దరు కూడా స్నేహితులు. తరచుగా జువా గేమ్ ఆడేవారు. ఆ జువా గేమ్ లో రాము మణికంఠ మీద విజయం సాధిస్తూ వస్తున్నారు. దానివల్ల మణికంఠ రాము మీద కక్ష కట్టాడు. వారిద్దరి మధ్య ఒకసారి వాగ్వివాదం జరిగి రాము మణికంఠ మీద దాడికి పాల్పడ్డాడు. దానితో మణికంఠ మరింత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో రాముని హత్య చేయాలని ఒక పక్కా ప్లాన్ తో 2 మహిళలతో రాముకి ఫోన్ చేయించి యూసఫ్గూడకి రప్పించి యూసఫ్గూడలో 2 మహిళలతో పాటుగా తన మరికొంతమంది స్నేహితులతో అతి కిరాతకంగా, క్రూరంగా, ఘోరంగా రాముపై కత్తితో దాడి చేసి ఘోరంగా ఆయన్ని హతమార్చారు. ఇప్పుడు ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దర్గా చిన్న పహిల్వాన్ గా పిలువబడేటువంటి ఫేమస్ పర్సన్ ఇతను. అతనితో అసలు పహిల్వాన్ల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు పహిల్వాన్ గా పేరు తెచ్చుకోవడానికి ఏమేం చేస్తారు, ఇటువంటి అంశాలను కూడా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి సింగోటం రాము హత్య కేసులో మొత్తం 8 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రాణ స్నేహితుడే స్కెచ్ వేసి మరి రాముని అతి కిరాతకంగా హత్య చేశారు. అతని ప్రైవేట్ పార్ట్స్ అంటే మర్మాంగాలను కూడా కోసి అతి దారుణంగా అతన్ని హత్య చేశారు. ఏంటి సార్ అసలు ఈ సింగోటం రాము జీవితం ఏ రకంగా ఉండేది? రాముకి మీకు అంటే మీరు పహిల్వాన్, అతను గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు, మీరు గోల్డ్ మ్యాన్ గా మీకు అతని కంటే ఇంకా ఎక్కువ గుర్తింపు ఉంది. మీ ఇద్దరి మధ్య పరిచయం ఉందా సార్? పరిచయం అంటే అక్కడ కిషనార్లో మా ఇల్లు ఉంది. అక్కడ ఏదైతే ఏ బ్లాక్లో ఇల్లు ఉంది మాకు కిషనార్లో. ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు నమస్తే అన్న అంటున్నాను అంతవరకు. కానీ నాకు పరిచయం కాదు, లోకల్ మనిషి కాదు అతను, లోకల్ ఏరియాలో కాదు, ఈడ వచ్చి ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఉంటున్నాను. అంతేగాని అంత పరిచయం నమస్తే అంటే నమస్తే పెడుతుండే, అంతేగాని ఇంకా వేరేది లేకుండే. అది ఏంటంటే ఇతను దోస్తు వెళ్ళేసి గోవాలు ఆడుతుండంట. ఆ పత్తాల జువా ఆడిపిస్తారు కదా, అక్కడ ఆడుతుంటే ఫస్ట్ 1 lakh తోటి ఏదో చేసిరట. ఫస్ట్ 1 lakh తోటి ఆడితే తర్వాత ఒక 2 లక్షలు ఏమి వచ్చినాయంట అప్పుడు. అట్లా వస్తే అట్లనే కంటిన్యూ వాళ్ళు అక్కడనే ఆడుకుంటా ఇంత అమౌంట్ చాలా 2 లక్షలు వచ్చి తర్వాత 5 లక్షలు 6 లక్షలు అట్లా 1 కోటి రూపాయలు వచ్చినాయంట అతను ఆ పత్తాల ఆటలలో. అట్లా గోవాలో పోయి బాగా ఆడేసి వస్తుండే వీళ్ళిద్దరు కలిసి. అట్లా నాకు వేరే వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఎంబడి తిరుగుతో ఇట్లా అయిందా ఇట్లా అని చెప్పారు అనమాట. ఆ తర్వాత ఏం చేసిరు, ఒక 3 ఎకరాలు ఇక్కడ ఏదో ల్యాండ్ తీసుకురు ఇద్దరి మధ్యలో. అల్వాల్ బొల్లారం దాటిన తర్వాత అక్కడ తీసుకుంటే ఆ ల్యాండ్ విషయంలోనే అమౌంట్ వచ్చింది మొన్న. అమౌంట్ వచ్చి జర పొలిటికల్ అమౌంట్ వచ్చినందుకు జర ఏంటంటే అతను వెనకబడిపోయింది. అతని ఫ్రెండ్ ఇతను పికప్ అయ్యిండు బాగా. పికప్ అయ్యేసి చాలా విపరీతంగా పైసా కమాంచిండంట. ఇక్కడ ఒక 20 కోట్ల దాకా కమాంచిండంట. దానివల్ల వాడు మనసులో ఒకసారి 1 కొట్టిండంట అదే విషయంలో. ఇద్దరు కలిసి గొడవ పడ్డారంట, మళ్ళీ కొట్లాడుకోరంట. ఆ విషయంలో కక్ష పెంచుకొని ఏం చేసిందంటే ఇంత 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 అది రాను పెరిగింది బాగా విపరీతంగా. వీడేమో డౌన్ అయిపోయిండు, ఇతనేమో మొత్తం ఫేమస్ అయిపోయింది బాగా. ఈ సింగోటం రాము ఏమో వరుసగా మణికంఠ మీద తరచుగా గెలుస్తూ వచ్చేవాడ. అది బర్దాష్ కాలేదు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో పార్ట్నర్స్ కదా, అతన్ని జరిపేసి ఇతను చేస్తుంటే నా పికప్ అయ్యింది బాగా. పికప్ అయ్యి కమాంచుడు, అది చేసుడు, బీజేపీలో జాయిన్ అయ్యాడు. అందులో ఎంపీగా ఏదో పోటీ చేయాలని ట్రై చేసిండంట అక్కడ. అవన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి. జరుగుతుంటే దాన్ని బట్టి వీడు బర్దాష్ ఎవరైతే ఆపోజిట్ ఉంటారో ఆ బర్దాష్ చేయలేక బర్దాష్ చేయక దానితో ప్లాన్ వేసి ఆ లేడీస్ తోటి ఫోన్ చేయించి అక్కడ చంపడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ జరుగుకుంటూ వచ్చింది అనమాట. తను ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్ళి చాలా పికప్ బాగా వచ్చిందంట. ఇక్కడ నన్ను వెళ్ళిన 5-6 కార్లు బాగా పైసా బాగా కమ్మంచిందంట. అంటే హనీ ట్రాప్ చేశారు కదా, హనీ ట్రాప్ లో పడ్డాడు. హనీ ట్రాప్ లో అమ్మాయితోటి సంబంధం ఉందా ఏదో 4-5 రకాలు అంటారు. నేను మీడియాలో పోయి చూసిన, అమ్మాయితో సంబంధం ఉంది, ఆ అమ్మాయితోటి ఫోన్ చేసి పిలిపించారని విన్నాను. అంటే అతి ఘోరం, అంత ఘోరంగా చంపుడు. ఎంత కక్ష పెంచుకుంటే అంత ఘోరంగా చంపాలి.
10 మంది వరకు వచ్చిరంట. ఉమ్. ఆ పక్కనే మనోళ్ళే ఉంటారు అక్కడ, దాని లక్ష్మణ అక్కడ అసలు ఏం జరిగిందండి? ఇంటి చుట్టుముట్టు మనకు పరిచయం ఉన్నోళ్ళే ఉంటారు చాలా మంది. ఉమ్. అంతా స్లమ్, మనం చిన్నప్పటి నుంచి అదే ఏరియా కదా మనది మొత్తం అసలు కృష్ణానగర్. ఏం జరిగిందండి సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? అదే ఇతను ఎప్పుడైతే అది చేసుకుంటూ పోయిండో అతనికి కక్ష పెరిగింది. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక అతను డౌన్ అయిపోయి ఒక అతను పెరుగుతుంటే ఎవరికైనా కక్ష ఉంటది కదా, కోపం ఉంటది. అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఆ ల్యాండ్ విషయంలో 30 కోట్లు ఏమో వచ్చినాయంట ఆ ల్యాండ్ విషయంలో. దాంట్లో వానికి ఇవ్వకపోవడము ఇవన్నీ జరిగినాయంట. ఓకే. సార్ అసలు డ్రైవర్ గా సింగోటం రాము ఆటో తన నడిపిస్తుండేనా. తన జీవితాన్ని అక్కడ ప్రారంభించాడు. ఆటో- తన ప్రస్థానంలో కొన్ని వందల కోట్లు సంపాదించే వరకు ఆయన ప్రస్థానం సాగింది. అవును, ఫస్ట్ ఆటో నడిపించి ఏదో చేస్తుండంట అక్కడ. ఎలా సాధ్యం సార్ ఇలా? ఇక సాధ్యం అంటే ల్యాండ్ బిజినెస్ వల్ల ఆటోమేటిక్ జీవితం ఎక్కువ వెళ్ళిపోతాయి కదా చాలా మందికి. అట్లా ఆటో నడిపించుకుంటుందంట. దాని తర్వాత కొద్దిగా మెల్లమెల్ల బిజినెస్ పతాల ఆడుకుంటా ఫస్ట్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వస్తే దాన్ని బట్టి బాగుపడి 1 కోటి రూపాయలు వచ్చినాడు. 1 కోటి రూపాయలు బిజినెస్ లో పెట్టినాడు. ఓకే. 3 ఎకరాల సైడ్ మీద పెడితే దాంట్లోనే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది ఏదో అంటూ. ఉమ్. అంటే మీ సర్కిల్ లో తిరుగుతూ ఉండేవాడా ఇంతకు ముందు కూడా? తిరగకు మన సర్కిల్ ఏం నమస్తే అంటే ನಾವು అంతే అక్కడికి వెళ్తేప్పుడు పెడుతుండే అంతే. అట్లా పరిచయం కానీ మొత్తం అంత క్లోజ్ ఏం లేదు. ఎవరో అనుకుంటున్నాం, ఇక్కడ లోకల్ కాదు అతను. ఓకే. ఎక్కడికి వెళ్ళి ఊరికెళ్ళి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాడు. లోకల్ గా గోల్డ్ మ్యాన్ అని మీకు మరికొంతమందికి ఇక్కడ బాగా గుర్తింపు ఉంది. తను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా ఇతను కూడా గోల్డ్ మ్యాన్ అనే అటువంటి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాలేదు, మేమైతే ఎప్పుడు చూడలేదు అతన్ని. ఓకే. ఇప్పుడైతే నేను చూడలేదు గోల్డ్ గా. అంటే అతను 3 కేజీల బంగారం అమ్మేసి అతని ప్రాపర్ ప్లేస్ లో కూడా అతను కొంతమందికి ఆడవారికి కొంత కుటుంబాలకి కూడా ఆయన సహాయం చేశారని, పుస్తెల తాళ్ళు కూడా వాళ్ళకి చేయించారంటూ కూడా కొన్ని వార్తలు చూసిన నేను, కానీ అంతవరకు నాకు తెలుసు. కానీ దాన్ని ఎక్కువ అంత క్లోజ్ కాదు నాకు అతను. కానీ నమాజ దూరంకి వెళ్ళి అంతే పెడతారు కదా చాలా మంది, అంతవరకే పరిచయం. సార్ ఎందుకు సార్ పహేల్ వాళ్ళ జీవితాలు, చాలా మంది జీవితాలు వివాదాల్లో ఇరుక్కుంటాయి ఎందుకు? యువతల్లో ఎవరు ఇరుకవు, ఎవరినో 1-2 అంతేగాని పైల్వాన్ అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. పైల్వాన్ ఎంతో మంది ఉన్నారు. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం కష్టపడి మేనేజ్ చేయాలి, కుస్తీలు కొట్లాడాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది చాలా కష్టపడవలసి వస్తుంది. పైల్వాన్ ఉంటేనే కాడు, చాలా కష్టపడవలసి వస్తుంది. మార్నింగ్ 4 గంటలకు లేచి కుస్తీలు నేర్పియడము, ఎక్సర్సైజ్ చేయడము పొద్దున్న నుంచి ఉంటుంది. ఉట్టిగానే పైల్వాన్ అనే ఉట్టిగానే పేరు వచ్చింది అనుకుంటారు చాలా మంది, అట్లా ఉండదు. ఓకే. అతను బీజేపీలో కూడా మంచిగా రాణించేందుకు ప్రయత్నం చేశారు. మీరన్నట్లుగా అతను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా కూడా పోటీ చేద్దామని ఆ ఉద్దేశంతోనే ఒక సేవా సంస్థని స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి సేవ చేశారని కూడా కొంచెం గుర్తింపు ఉంది. ఇవన్నీ మీ దృష్టికి దబ్బున పేరు వచ్చిన అంత దబ్బున చనిపోయినాడు మనిషి. అంత రఫ్న ఆటో నడిపించుతుంటే అంటాడు. ఆ పైన జరిగిందంట, ఫ్రంట్ హౌస్ లో జరిగింది. ఏదో లొల్లి వస్తుందంట. తర్వాత వీళ్ళు దిగిపోయే వరకు అంత ఎక్కడ అక్కడ ఉరికిపోయారు, వెళ్ళిపోయారు. ఓకే. అంటే పహేల్ వాళ్ళ పక్కన ఇప్పుడు కూడా అనుచరులు అయితే ఉంటారు కదా? నైట్ 11 తర్వాత జరిగిందంట. అది 11-12 తర్వాతనే జరిగిందంట. 12 అంత నైట్ ఎవరంతా ఇళ్ళలో ఉంటారు కదా పండుకొని. ఓకే. అంటే అది పక్కా హనీ ట్రాప్ గా ఏదైనా అయితే ఆ ప్లాన్ తోటే జరిగింది, ప్లాన్ తోటి చేసారు. ఓకే. అంటే మహిళలు ఇద్దరు కాల్ చేశారు కాబట్టి ఆయన వాళ్ళ అమ్మ, వాళ్ళ మదరు, వాళ్ళ బిడ్డేనంట. ఇద్దరికి అది ఉండేనా అంటే ఎఫ్ఐఆర్ ఉందా సార్? చాలా రోజుల నుంచి ఉందంట. ఆమె కాల్ చేసినందుకు వచ్చిండు. మరి ఆవిడికి మణికంఠకి ఎలా పరిచయం? అంటే ఈవిడ్ని మణికంఠ పంపించాడా రాము దగ్గరికి? అది మనకు ఐడియా లేదు. అది వాళ్ళకి అది వేరే ఎట్లా జరిగింది అనేది తెలియదు మనకి. కానీ ఏదో ఒకటి